హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సో ఈ వీడియో వచ్చేసి యాక్చువల్లీ నిన్న 9 o'clock కల్లా వీడియోని ఎడిట్ చేశాను. అప్లోడ్ చేయడం ఒక్కటే పెండింగ్ ఉండిందనమాట. ఇంట్లో కొంచెం వైఫై కనెక్షన్ ప్రాబ్లం వచ్చేసి అప్లోడ్ చేయడం చాలా డిలే అయింది. అసలు 9 o'clockకే డిలే అనుకుంటే అది అప్లోడ్ అవ్వడం 10:40 కల్లా అప్లోడ్ అయింది. సో అందుకని చెప్పేసి ఈ వీడియోని మాత్రం చాలా తొందరగా అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. మార్నింగ్ నుంచి నిన్న నైట్ నుంచి ఈ రోజు వీడియో అప్లోడ్ చేసేయడానికంటే ముందు కొన్ని సిచ్యువేషన్స్ని అయితే రికార్డ్ చేయడం జరిగింది. వాటిని వీడియోని ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట. ఇంకా నిన్న మేము వచ్చేసరికి అమ్మ ముంజలు అయితే తీసుకున్నారనమాట మా కోసం. హైదరాబాద్లోనైతే డజన్ ముంజలు 130 అలా ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఊర్లలో కొంచెం తక్కువ కాస్టే ఉంటాయి కదండి. ఎంత 50 రూపీస్కి ఎంత 20 దాకా ఇచ్చారు ముంజలు. మంచిగా అనిపించింది నాకు. దట్టు అవి కూడా లేతగా ఉన్నాయి, ముదిరినాయి కూడా కాదు. యాక్చువల్లీ ఈ వీక్ తమ్ముడు రాలేదని చెప్పేసి నిన్ననే బాధపడ్డాను కదండి వీడియోలో. అంటే ఈ పనులన్నీ అవుతున్నాయి ఇంట్లో, నార్మల్గానే ఉన్నాము. తమ్ముడు రానని కూడా చెప్పేశాడు. కానీ అసలు సడన్గా వచ్చేసాడనమాట. అసలు మేము షాక్ అయ్యాము. అదేంటో రానున్నావు కదా అని అంటే, ఇంట్లో 2 అక్కలు ఇంతమంది పిల్లలు ఉంటే రాకుండా ఎట్లా ఉంటాను. పాపం అసలు ఈ మధ్యకాలంలో తమ్ముడు అసలు రిజర్వేషన్ చేసుకోవట్లేడు అనమాట. వెళ్ళడం రావడం అంటే ఒక్క కాలు మీదనే వెళ్ళి రావాల్సి వస్తుంది. ఎంత రిజర్వేషన్ చేసుకుందాం అన్నా 1 week ముందు ఖచ్చితంగా అండ్ దట్టు ఇక్కడ ఏంటిదంటే సికింద్రాబాద్లో ట్రైన్ ఆగట్లేదు కదండి. చెర్లపల్లి, లింగంపల్లి ఇక్కడే హాల్టింగ్ అయ్యేసరికి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో ఇంకా చూసిండ్రా మా తమ్ముడు రాగానే పిల్లలందరూ ఎట్లా హ్యాపీగా అన్నారో. ఇంకా మా అమ్మ పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసుకొని ఇంకా మా కోసం అయితే వంటల కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేసింది. అయితే నేను చెప్పాను అనమాట, అంటే ఈ మధ్యకాలంలో రోటి పచ్చళ్ళు బాగా చేస్తున్నాను కదా అమ్మ, నేను నీకోసం ఈరోజు టమాటా పచ్చడి రోటి పచ్చడి చేస్తాను అని చెప్పేసి అన్నాను. మా అమ్మ కూడా వెయిట్ చేస్తుందంట, నేను ఎప్పుడు వస్తే ఎప్పుడు నాతోటి టమాటా రోటి పచ్చడి చేయించుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తుంది మా అమ్మ. ఇంకా మా ఇంట్లో చాలా పెద్ద రోలు ఉందన్నమాట. ఇంకా అది కడిగేసి పెట్టారు. యాక్చువల్లీ ఇక్కడ చింతగింజలు అండి. నార్మల్గా అయితే చింతగింజలు ఊళ్ళల్లో మస్తుంటాయి. కానీ మేమేంటిదంటే ఆడుకుందాం ఓనగుంటల ఆట. మీకు ఎంతమంది తెలుసండి ఓనగుంటలు? ఇట్లా కొన్ని ఆటలు ఉంటాయి చింతగింజలతోటి, మాకు చాలా ఇష్టము. సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటిదంటే ఊళ్ళలో చింతగింజలు చింతపండు తీసిన తర్వాత వాటిని అమ్ముతారనమాట. ఊళ్ళలోకి ఎట్లా వస్తారంటే మనుషులు చింతగింజలు కొంటామని చెప్పేసి వస్తారు. సో నేనేం తెలుసా, వాళ్ళ దగ్గర నేను చింతగింజలు తీసుకున్నా. కేజీ 40 రూపాయలు అంట. సో నాకు ఒక అరకిలో జాలే అని చెప్పేసి తీసుకొని మంచిగా నీట్గా కడిగేసి సాయంత్రం ఆడుకుందాం. మా అమ్మకి ఓనగుంటల ఆట అంటే ఇష్టం అనమాట. చిన్నప్పుడు మాతో బాగా ఆడుతుండే. సో ఫస్ట్ అయితే అష్టచమ్మ ఆడదామని చెప్పేసి అన్ని చింతగింజలు అన్నీ అంటే కొంచెం చెత్త ఉన్నట్టుంటే మంచిగా నీట్గా కడిగేసి ఆరబెట్టేశాను అనమాట. ఇదే మా రోలు. యాక్చువల్లీ పెద్ద రోలు. మా ఇంట్లో ఉన్నది బుజ్జి రోలు కదా, మా ఇంట్లో పెద్ద రోలు అనమాట. దట్టు చెక్కదనమాట రోకలు వచ్చేసి. ఇంకా నేను చేస్తాను మమ్మీ అని చెప్పేసి మంచిగా నీట్గా కడిగి పెట్టేసుకొని ఇంకా పచ్చడి అయితే నూరుతున్నాను. మా అమ్మ నిజంగా చెప్తున్నానండి, మా అమ్మ అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే మా అమ్మకి ఎప్పుడు నేను రోటి పచ్చడి చేసి అంటే మా అమ్మకు టేస్ట్ చూపించేంత ఛాన్స్ అయితే నాకు రాలేదు. మ్యారేజ్ అయ్యి 9 years అవుతుంది. కానీ చెప్పాను కదా, ఈ 9 yearsలో నేను ఎప్పుడు మా ఇంటికి వచ్చినా బుక్స్ తీసుకొని వచ్చాడు తప్ప నార్మల్గా ఏదో ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా వెళ్ళిన టైమ్స్ అనేటువంటి చాలా తక్కువ. మ్యారేజ్ అయినప్పుడు ఇంకా పిల్లలు 2 ప్రెగ్నెన్సీ టైంలో రెస్ట్ అని చెప్పేసి, డెలివరీ అయిన తర్వాత రెస్ట్ అని ఇట్లనే వచ్చిన. ఇంకా తర్వాత Group 1 కోసమే చాలా మా ఇంటికి 3 years అయితే ఎప్పుడు వచ్చినా బుక్స్. అండ్ మా ఇంట్లో కూడా కొన్ని బుక్స్ అయితే రాసిన బుక్స్ కూడా మా ఇంట్లోనే ఉండేవి. సో మొత్తానికి అయితే మా ఇంటికి ఎప్పుడు వచ్చినా చదువు అట్లనే వస్తుంటుంది. కానీ మా అమ్మకి హెల్ప్ చేయడానికి అని ఇంట్లో కొంచెం అన్న చూసుకోవాలి పనులు అని చెప్పేసి ఏనాడు చేసేదాన్ని కాదు. సో ఇంకా మా అమ్మకు నిజంగా ఎంత అంటే అసలు చాలా మెచ్చుకుందనమాట నన్ను. అమ్మ నా బంగారు తల్లి ఎంత బాగా చట్నీ చేస్తుందా అని చెప్పేసి చాలా మెచ్చుకున్నారనమాట మా అమ్మ. ఇంకా మా నాన్న కూడా చాలా హ్యాపీ. యాక్చువల్లీ మా నాన్నమ్మ అంటే ఇంతకుముందు మన ఫాదర్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ జనరేషన్ వాళ్ళకి అసలు మిక్సీలు అవన్నీ కూడా ఏం లేవు కదండి, ఈ రోకలే కదా. మా నాన్నకి వాళ్ళ అమ్మ చేసిన పచ్చడి గుర్తొచ్చిందంటేనండి, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా నాన్నమ్మ కూడా ఇలానే చేస్తుంటేనంట, ఏదైనా సరే రోజుకు ఒక రోటి పచ్చడి పక్కా ఉండేనంట. గోంగూర అని ఇంకా బచ్చలాక అని చెప్పేసి ఏదో ఒక రకంగా పచ్చడి చేస్తుండేనంట. నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మనం చేసిన వంట మన పేరెంట్స్ హ్యాపీగా తింటే భలే అనిపిస్తుంది కదా. సో ఇంకా మా పిల్లలకు కూడా ఎట్లాగో పచ్చళ్ళు ఇష్టమే కదా. ఇంకా మా అమ్మ పప్పు చేసింది పిల్లల కోసం, నేనైతే రోటి పచ్చడి చేశాను. ఇంకా మా ఇంట్లో అంతేనండి, అంటే నార్మల్గా అయితే లేట్గా తింటారు. కానీ ఇంకా నేను వచ్చినా అంటే మాత్రం చాలా స్ట్రిక్ట్గా పెడతాను. ఏదైనా సరే లంచ్ టైంకి తినాలి, డిన్నర్ టైంకి తినాలి, బ్రేక్ఫాస్ట్ కూడా టైంకి తినాలి అని చెప్పేసి చెప్తా ఉంటాను. ఇంట్లో 2 పెద్దవాళ్ళు, ఇక అందరం నలుగురం హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాం కదా. ఇంకా తమ్ముడికి కూడా జాబ్ వచ్చి అక్కడే ఉన్నాడు కదా. మేము కూడా వెళ్తామండి. అంటే మా అమ్మ వాళ్ళని ఏమి ఇక్కడ ఉంచాము, ఇంకొక 3-4 monthsలో మేము వెళ్ళిపోతాము. సో మొత్తానికి అయితే లంచ్లోకి మాకు ఈరోజు పప్పు చేసింది మమ్మీ. కొంచెం కారంగా, కొంచెం పిల్లలు తినడానికి కారం లేకుండా కూడా, అలాగే నేను
వేసిన రోటి పచ్చడి, అలాగే కొంచెం బెండకాయ చారు కూడా పెట్టుకున్నాం అనమాట. సో అది మొత్తానికి అప్పడాలు కూడా పిల్లల కోసం అప్పడాలు. ఇంకా ఇదనమాట ఈరోజు మా లంచ్. ఇంకా నైట్కి డిన్నర్కి కూడా అంతే. మా ఇంట్లో ఏంటిదంటే నైట్కి సపరేట్ కూర అంటూ ఏం చేసుకోము. ఇంకా ఎంతైనా ఇద్దరు అక్క చెల్లెలు ముగ్గురు అక్క చెల్లెలు ఉన్న వాళ్ళకే తెలుసు. అక్క చెల్లెలతో కబుర్లు చెప్పుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ మంచిగా చాడీలు సికాయితులు అన్ని కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేస్తూ డిన్నర్ చేస్తూ అసలు ఆ ఫీలే వేరు. నా ఫేస్ చూసారా ఎలా ఉందో, వామ్మో ఎండాకాలం ఎట్లుండాలో ఏమో కానీ. ఇంకా మా తమ్ముడు స్టార్ట్ చేశాడు, అక్క మీరు కూడా ఇంట్లో ఆడుతున్నారు కదా అష్టచెమ్మ, చలో మనం ఆడదామని చెప్పేసి నేను అమ్మ తమ్ముడు మీ ముగ్గురం అయితే కూర్చున్నాం అనమాట. ఇంకా ఇంట్లో అంటే ఇక్కడ పెట్టుకోవడానికి ఉంటారు కదండి, అవి ఏమంటారు రాళ్ళు, అట్లా తమ్ముడు పెద్ద రాళ్ళు అమ్మ చిన్న రాళ్ళు, నేనేమో చింతగింజలే తీసుకున్నాను. ఇంకా మొత్తానికి అయితే అష్టచెమ్మ స్టార్ట్ చేసాము. ఎప్పుడైనా సరే గేమ్స్ అనేటువంటివి 10-20 రూపాయలు అట్లా పందెం పెట్టుకొని ఆడితే భలే ఉంటుంది కదా. నేను మా అమ్మ మా తమ్ముడు మొత్తానికి అయితే 3 ఆటలు ఆడాము. 3 ఆటలలో ముగ్గురం 3 గెలిచినాము. కాకపోతే లాస్ట్ ఆటలో గెలిచిన వాళ్ళు కొంచెం ఏమంటారు లక్కీ అనమాట, కొంచెం ఎక్కువ మనీ వస్తుంది. ఫస్ట్ 20 రూపీస్తో స్టార్ట్ చేసాము, 20, 30, 50, ఇంకా ఫైనల్గా 200 పెట్టాము. సరే ఇంకా లాస్ట్ ఆట ఆడదామని చెప్పేసి ఫైనల్గా 200 పెట్టాము. ఆ 200 మా అమ్మకు వచ్చాయి. భలే అనిపించింది. కానీ ఇక్కడ ఏంటిదంటే అమ్మతోటి కానీ నాన్నతోటి కానీ ఇట్లా ఆడామనుకోండి, నేను కొంచెం సెంటిమెంటల్, అమ్మ కాయని ఇట్లా చంపుడు గుంజం అంటారు కదా, అట్లా ఆడాలంటే కొంచెం ఏదోలా అనిపిస్తుంది అనమాట. మిగతా ఎవరితో ఆడమన్నా కూడా కాయల్ని ఫటాఫట్ చంపేస్తా, కానీ మన అమ్మ కానీ నాన్న కానీ మన గేమ్లో కూర్చున్నారనుకో మన ఆపోజిట్, ఎందుకు చంపలేనండి. ఒక 2-3 సార్లు కాయలు చంపుతున్న కొద్దీ ఎందుకో బాధ అవుతుంది. అయ్యో మనతో పాటు వచ్చి వీళ్ళు కూర్చొని ఆడుతుంటే నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాను అని అనిపిస్తుంది. నార్మల్గా ఇట్లాంటి ఆటలు అట్లాంటివి ఏం పట్టించుకోవద్దు, కానీ ఎందుకు ఒకనొక టైంలో అరే పాపం పెద్దవాళ్ళు కదా వాళ్ళ కాయలను ఎందుకు చంపాలి అని చెప్పేసి అనిపిస్తుంది. ఇక్కడ అమ్మ నేను తమ్ముడు ముగ్గురం ఆడుకుంటున్నాం అనమాట. ఇల్లు చాలా చిన్న ఇల్లు అండి మాది, కానీ అసలు అంటే పుట్టి పెరిగిన ఇల్లు కదా, అసలు ఈ ఇంటిని వదిలేసి వెళ్ళాలంటే నిజంగా చాలా బాధేస్తుంది. అలవాటు పడిపోయిన ఇల్లు కదా. ఇంత చిన్న ఇల్లు అయినప్పటికీ మేము ముగ్గురం అక్క చెల్లెలం తమ్ముడు కదా, మా ముగ్గురికి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు వచ్చినా కూడా ఇప్పటి వరకు అయితే ఇల్లు బాగానే అంటే సరిపోతుంది అనమాట. కిందికో మీదకో అడ్జస్ట్ అయ్యి అయితే పడుకుంటాం అందరము. ఇంకా రేపు తమ్ముడు పెళ్ళి అప్పటికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకెట్లా తమ్ముడు కూడా అక్కడే హైదరాబాద్లో జాబ్ చూసుకున్నాడు కాబట్టి ఒక 6 మంత్స్లో అయితే హైదరాబాద్కి వెళ్ళిపోతాము. ఇంకా ఈవినింగ్ టైము మధ్యాహ్నం పడుకోలేదు యాక్చువల్లీ, నల్లా కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుందండి మాకు. నల్ల కోసం వెయిట్ చేస్తూ ఇంకా అట్లనే ఆట ఆడుకుంటూ కూర్చున్నాం అనమాట. ఇంకా సాయంత్రము అంటే డ్యూటీ అనమాట, రోజొకలం పెట్టుకుంటాము. ఇంకా మేమందరం కలిసి టీ తాగుతున్నాము. ఎట్లా అంటే ఇక్కడ వాటర్కి అయితే చాలా ఇబ్బంది, చిన్నప్పటి నుంచి అంతేనండి. అంటే మనకు అక్కడ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి వాటర్ ప్రాబ్లం గురించి అంతగా తెలియదు, కానీ ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి తెలుసు. నార్మల్గా అసలు మా సైడ్ అయితే వాటర్ ప్రాబ్లం ఎప్పుడూ ఉంటుంది. ఇంకా ఎండాకాలం అయితే చాలా దారుణంగా ఉంటుంది. చిన్నప్పుడు అయితే ట్యాంకర్లు పోస్తుండే ఇక్కడ మనిషికి, అంటే ఫ్యామిలీకి 6 బకెట్స్ అన్నట్టుగా పోస్తుండే. నేనైతే ట్యాంకర్ వెనకాల పరిగెడుతుంటాను 2-3 బిందెలు పట్టుకొని. సరే ట్యాంకర్ పోతుంటే కొన్ని నీళ్ళన్నా మిగులుతాయి కదా, వెనక జారుతాయి కదా కొన్ని, అప్పుడప్పుడు ట్యాంకర్లు వెళ్తూ ఉంటాయి వెనక కొన్ని నీళ్ళు వదులుతూ ఉంటారు కదా. సో అట్లీస్ట్ ఆ నీళ్ళన్నా పట్టుకొచ్చుకుందాం అని చెప్పేసి నా తాపత్రయం. ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ కదా, 6 బకెట్లు సరిపోవు. ఎంత బాగున్నా ఎండాకాలం అయితే చాలా కిందికి వెళ్ళిపోతాయి అనమాట. బావిలో నీళ్లు దోడాలన్నా కూడా చాలా చికాకు. ఇంకా పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇగో చెమ్మలు అక్కడ ఎండబెట్టిన చింతగింజలు, పక్కన వచ్చేసి తునికికాయలండి, మైబాలో తునికికాయలు అమ్ముతున్నారు. సో మొత్తానికి అయితే సాయంత్రం ఎంత వెయిట్ చేస్తున్నామో, నీళ్ళు అయితే వచ్చినాయి. పక్కన ఆంటీ వాళ్ళు ఊరెళ్ళారు. సో నీళ్లు పొర్లిపోతుంటే కొంచెం పైపు తీసుకొని మేము కొన్ని వాటర్ పట్టుకున్నాము. ఎప్పుడంతే అసలు ఎంత వాటర్ ప్రాబ్లం ఉంటుందో. ఇంకా పిల్లలు వచ్చిందంటే ఇంకా మా అమ్మ తాపత్రయం చూడాలి, పక్కన వాళ్ళ నీళ్ళు అనవసరంగా వేస్ట్ అవుతున్నాయి కదా అని చెప్పేసి నీళ్లు పడతా అంటే వద్దులే అమ్మ మేము ఉన్నాం కదా అని చెప్పేసి మేము పడుతున్నాం అనమాట. బకెట్లు బిందెలు ఇంట్లో ఉన్న సామాన్ అంతా తీసుకొచ్చుకొని పట్టుకుని, ఇంతకు ముందైతే చిన్న చిన్న గిన్నెలలో కూడా పట్టుకునేది. అంత దారుణంగా ఉండే వాటర్ ప్రాబ్లం మాకు. ఇప్పటికీ స్టిల్ ఇంత పెద్ద పెరిగినా కూడా అంతే. ఇంకా సాయంత్రం మా తమ్ముడు మిరపకాయ బజ్జీలు ప్లస్ గారెలు, ఇవి చాలా ఇష్టం అండి. మేము ఎప్పుడు వచ్చినా మా తమ్ముడు ఇవి తీసుకొస్తాడు. నాకైతే ఎంత ఇష్టమో. ఈ చిట్టి గారెలు అంటాం మా సైడు. సో చిట్టి గారెలు మిరపకాయ బజ్జీలు అనమాట. ఇంకా సాయంత్రమే అంటే డే టైంలో ఎంత స్నానం చేసినా సాయంత్రం స్నానం చేయకపోతే ఇంక అంతే. ఇంట్లో ఉన్నన్ని రోజులైతే ఇట్లాంటి వ్లాగ్స్ అయితే వస్తాయండి. దయచేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా సాయంత్రం కూడా తమ్ముడు అన్నాడు, అమ్మతో ఆడినాం కదా అక్క, కాయలు సరిగ్గా చంపలేకపోయినాం మనము. మా తమ్ముడు కూడా అంతే సేమ్, నేను ఇట్లా అయినా మా తమ్ముడు కూడా అల్లనే ఉన్నాడు అనమాట సిచ్యువేషన్లో. అమ్మ కాయ చంపుడు గుంజానికి వచ్చింది అనుకోండి, తమ్ముడు నాది చంపుతుండే. అమ్మది అంత ఈజీగా చంపడానికి కొంచెం అంటే ఏదోనండి, అదొక సెంటిమెంట్ అనేటువంటిది అడ్డం వస్తుంది. సాయంత్రం అట్లా కాదు, నువ్వా నేనా రెడీగా ఉండు అని చెప్పేసి అన్నాడు తమ్ముడు. ఇంకా సాయంత్రం ఇప్పుడు వచ్చి చూడాలన్నమాట.
రేపు అప్లోడ్ చేసే వీడియోలో ఒకవేళ ఈరోజు సాయంత్రం అంటే నైట్ కనుక తమ్ముడు ఓకే అంటే డిన్నర్ చేసిన తర్వాత ఆడాలి. ఇట్లా రిస్ట్రిక్షన్స్ అయితే మేమేం ఫాలో అవ్వమండి. అంటే ఇప్పుడు ఆడాలి అప్పుడు ఆడాలి అట్లా ఏమి ఉండదు. యాక్చువల్లీ గవ్వలతోటి అయితే ఆడొద్దు అని అంటారు. చెమ్మలతోటి ఎక్కడైనా ఆడుకోవచ్చు, ఎప్పుడైనా ఆడుకోవచ్చు. సో సాయంత్రం చూద్దాము ఎవరు విన్ అయ్యారు, ఎవరు ఎట్లా ఎంత మనీ గెలుచుకున్నారు అనేటువంటిది రేపటి వీడియోలో నేనైతే అప్లోడ్ చేస్తానండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, బై బై, థ్యాంక్ యూ సో మచ్.